హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్లోని సబ్ స్టేషన్ పక్కన గ్రౌండ్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హుస్నాబాద్ 2020 ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా మల్లంపల్లి వర్సెస్ ఎల్లంబజార్ జట్ల మధ్య మ్యాచ్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కర్ణకంటి మంజులారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కు శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ గోవింద రవి గారు, బొల్లు శ్రీను గారు టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్ లో మల్లంపల్లి టీం గెలిచి మొదటి బహుమతిగా 15,000 రూపాయలతో పాటు ట్రోఫీని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కర్ణకంటి మంజులారెడ్డి గారు, అలాగే రన్నర్ టీం ఎల్లంబజార్ టీం కి 10,000 రూపాయలతో పాటు ట్రోఫీని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కు శ్రీనివాస్ గారు అందించారు. టోర్నమెంట్ కి సహకరించిన ఫస్ట్ ప్రైజ్ అందించిన కర్ణకంటి మంజులారెడ్డి గారికి, సెకండ్ ప్రైజ్ అందించిన అక్కు శ్రీనివాస్ గారికి, గ్రౌండ్ క్లీనింగ్ కు మరియు వాటర్ కు సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల వెంకన్న గారికి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందించిన గోవింద రవి గారికి, గ్రౌండ్ యజమానులు కవ్వా జైపాల్ రెడ్డి, కవ్వా వేణుగోపాల్ రెడ్డి గారికి, డీజే రాక్స్ మహేష్ గారికి, డెకరేషన్ శ్రీధర్ గారికి, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన అతిథులు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రికెట్లో బాగా రాణించి భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర స్థాయి ఆడాలి అన్నారు. క్రీడాకారులకి క్రీడల పరంగా తమ వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణ కమిటీ ఠాగూర్ దిలీప్ సింగ్, దొడ్డ శ్రీధర్ రెడ్డి, చల్లా రాకేష్ రెడ్డి, ఏగురి రవీందర్ రెడ్డి, ఠాకూరు మనుసింగ్, టోర్నమెంటు ఎంపైర్స్ జూల శ్రీనివాస్, సుంకర శ్రీకాంత్, బెస్ట్ కామెంట్ సంగ రాజశేఖర్, బి సాయిమేసి తదితరులు పాల్గొన్నారు.